Hi friends, this is your Kiran. Welcome back to Sports Dictator ఛానల్. IPL 2024 అయితే మార్చి 22 నుంచి మే 26 వరకు జరగబోతుంది. 2 నెలల మీద 4 రోజుల వరకు జరగబోతుంది ఈ టోర్నమెంట్ అయితే. అండ్ SRH తీసుకుంటే ఈసారి చాలా చేంజెస్తో వస్తుంది. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయని అయితే అనిపిస్తుంది. IPL కోసం చూసే వాళ్ళంతా వీడియోని లైక్ చేయండి. అండ్ SRH ఓపెనర్గా ఎవరుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ మనకు ప్రాక్టీస్ క్యాంప్ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. సో వీడియోలోకి వెళ్తే సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించి ఒకటే పాజిటివ్ అంశం ఏంటంటే హెన్రిచ్ క్లాసెన్. సో ఇతడైతే సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో చెలరేగుతున్నాడు. 183 యావరేజ్ స్ట్రైక్ రేట్తో తన రన్స్ అయితే కొడుతున్నాడు. సో మొత్తానికి ఈసారి SRHకి అతడు మెయిన్ కాబోతున్నాడు. అండ్ అదేవిధంగా అక్కడ సన్ రైజర్స్ టీం కూడా సూపర్గా రాణిస్తుంది. 5 మ్యాచ్ల్లో 3 గెలిచారు. అండ్ మొత్తానికైతే ఫామ్లో ఉంది అక్కడ ఐడెన్ మార్కరమ్ నేతృత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్కి సరి ఓపెనర్ చాలా ఎవరిని పెడతారనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండి ఉంటుంది. ఇందులో మయాంక్ అగర్వాల్ ఉన్నాడు, అండ్ అభిషేక్ శర్మ ఉన్నాడు, అండ్ అన్మోల్ ప్రీత్ సింగ్ కూడా ఓపెనింగ్ చేశాడు పోయినసారి. అండ్ ఈసారి కొత్తగా కొన్న ట్రావిస్ హెడ్. సో మొత్తానికైతే అందరూ మనం అనుకునేది ఏంటంటే ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్ ఉండే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. కానీ ఫారిన్ ప్లేయర్స్ మనకు విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో 4 తీసుకోవాలంటే ట్రావిస్ హెడ్ని పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ లేకుంటే అన్మోల్ ప్రీత్ సింగ్ని కూడా ట్రై చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికైతే నేను అనుకునేది ట్రావిస్ హెడ్ అండ్ మయాంక్ అగర్వాల్ వస్తేనే బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి.